నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో చాలా వరకు భార్యాభర్తలు చంపుకునేవి చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఈ వార్తలు ఎక్కువ వస్తున్నాయి మాత్రం భార్యలే భర్తల్ని చంపుతున్న ఇష్యూస్ బాగా వచ్చాయి ఈ మధ్యకాలంలో. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే భర్తలు కూడా భార్యని చంపుతున్నారు. నిన్న చూసుకున్నట్టయితే వనస్థలిపురంలో జరిగిన ఘటన అది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళిద్దరికి విడాకులు అయిపోయినాక కూడా మరి తను కక్షతోని అక్కడికి వచ్చి తన ఎక్స్ వైఫ్ని చంపేసిన వైనం ఏదైతే ఉందో అది చాలా ఘోరాతి ఘోరం. సో దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సో నేను చూసుకున్నట్టయితే వనస్థలిపురంలో ఒక ఘటన, మాజీ భార్యని మాజీ భర్త వచ్చి చంపేసిన విధానం చాలా ఘోరం. అసలు ఏంటంటే ఆల్రెడీ విడిపోయాక తను వేరే అంటే ఎక్స్ వైఫ్ వేరే పెళ్లి చేసుకుంటుందని వార్త తెలిసి తను తట్టుకోలేక చంపేశారని చెప్పేసి వార్తలలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అది వాస్తవమే అంటారా? మరి ఎందుకంత మరి అట్లా అంత ప్రేమ ఉన్నప్పుడు అసలు విడాకులు ఎందుకు ఇవ్వాలి ముందు? అమ్మ, ఈ కథలో అందరూ బాధితులే, అందరూ నేరస్తులే, అందరూ బాధితులే. అదే చాలా వెరైటీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బోల్డ్ అన్ని క్రైమ్స్ జరిగాయి దీంట్లో, ఒకటి కాదు రెండు కాదు. ఫస్ట్ నెంబర్ 1 మాట్లాడుకుంటే కలయిక. ఒక స్టెప్ బై స్టెప్ క్రానలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈయన దేవరకొండ మహేష్, పెద్దపల్లి మంత్రికి చెందిన ఆయన. నెక్స్ట్ పాపం ఈవిడ చంద్రాపూర్ బల్లాపూర్ దగ్గర ఒక తిలక్ వార్డు అనమాట, అక్కడ ఉండేది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే చంద్రాపూర్కి, బెల్లంపల్లికి, రామగుండంకి, మంచిర్యాలకి, పెద్దపల్లికి, కాజీపేట వరకు కనెక్షన్స్ ఉంటాయి. ఎందుకో చెప్పనా? ఇప్పుడు అంటే ఈ ప్యాసింజర్ ట్రైన్లు పక్కన పెడితే ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్ కొన్ని నాగ్పూర్ దాటిన తర్వాత చంద్రపూర్లోనో బల్లాషాలోనో ఒక హాల్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా పెద్ద స్టేషన్ మంచిర్యాల లేదా పెద్దపల్లి లేదా రామగుండం లేదా కాసిపేట, అంతే. ఇంకెక్కడ ఆగవు అవి, నువ్వు ఆగమన్నా ఆగవు. అయితే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంకి ఒక హాల్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టాప్ పరిచయాలు పెరిగేవి అప్పట్లో. ఒక టైప్ ఆఫ్ పరిచయాలు, ట్రైన్లోనే సంబంధాలు మాట్లాడుకుంటారు తెలుసా. ఆ రోజుల్లో సంబంధాలు పెరిగి ఫోన్స్ రానప్పుడు మనకి ఏంటంటే ఉత్తరాల కాలం, ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉన్న టైంలో ఈ ఇన్ని ఫోన్స్ లేనప్పుడు అట్లా బంధాలు. ఒకడు ఇక్కడ ఉన్నాడు అనుకో, వీళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నారు, అట్లా ఇప్పుడు పెరిగారు. మాకు కూడా ఉన్నారు చంద్రపూర్లో దూర బంధువులు ఉంటారు కదా, నాగ్పూర్ సైడ్ అటువైపు మరి దూర బంధువులు ఎవరెవరెవరో ఉంటారు అనమాట. కాకపోతే కులాలు ఒకటే ఉంటుంది. తెలిసో తెలియకో ఏ దూర బంధువు నీకు బావో నాకు మధ్యలో ఉంటారు అక్కడ. అదే టైం నీకు సంబంధాలు చూసడానికి అక్కడ వాళ్ళకి చూస్తూ ఉంటారు. అనుకోకుండా అడిగామనుకో, ఉన్నారండి మనకి, అరే ముడిచేద్దామని చెప్పేసి కట్టేస్తారు. అట్లా వీళ్ళ బంధం కుదిరింది. ఈజీగా చెప్పాలి అంటే అరేంజ్డ్ మ్యారేజ్. 32 years అబ్బాయికి, 30 years అమ్మాయికి. కొంచెం లేట్గా అయిన ఈ అమ్మాయికి అబ్బాయితో పెళ్ళయింది 2022. పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్వేరే, ఇతను సాఫ్ట్వేరే. కెనడాలో స్థిరపడదాం అనుకున్నారు, వెళ్ళిపోయారు, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. 45 daysలోనే ఈ అమ్మాయి అలిగి ఇండియాకి వచ్చేసింది. ఒక సంవత్సరంలో వీళ్ళకి విడాకులు అయిపోయాయి. పెళ్ళైన 45 daysకి అక్కడే అమెరికాలో వచ్చేసింది కెనడా నుంచి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఫస్ట్ జరిగిన సిట్యువేషన్లో ప్రాబ్లం ఏంటంటే, తర్వాత కథ మాట్లాడదాం. ఇక్కడ కట్ చేస్తే, నువ్వు డాక్టర్ అయితే నీకు డాక్టర్ అమ్మాయే కావాలి, నువ్వు ఇంజనీర్ అయితే నీకు ఇంజనీర్ అమ్మాయే కావాలి, అవునా? నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే నువ్వు ఏం చదివావో ఆ చదువుకి ఇక్కడ MSc MBA అమ్మాయే నీకు కావాలి. ఎందుకంటే నీ స్టేటస్కి సరి సమానంగా ఉండాలి. తర్వాత పోనీ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నీ ఇంటి పనులన్నీ చేసి పెట్టాలి. ఇంక సద్యోగాలు ఏం చెయ్యొద్దు. ఎంతవరకు న్యాయం ఇది? నీకు ఇంటి పనులే చేయాలి అనుకుంటే 10th class అమ్మాయినే చేసుకో. ఎందుకు 10th అన్నాను అంటే, ఆ ఊర్లో 10th వరకే స్కూల్స్ కాలేజీలు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, 10th వరకే ఉంటాయి. ఇంటర్ చదవాలంటే నెక్స్ట్ మండలం లెవెల్కి వెళ్ళాలి. పొద్దున బస్సు ఎక్కిన కూతురు సేఫ్గా మళ్ళీ ఇంటికి వస్తుందో రాదో అని భయానికి పాపం చదువు మానిపించి ఇంట్లో పెడతారు. ఈ అమ్మాయి కూడా కొంచెం తనకు తాను అలవాటు చేసుకొని, సర్లే ఇంకా పెళ్లి చేసుకొని ఇంటి పని వంట పని చేసుకుంటూ అలా ఉండదు. అంటే గృహిణిగా ఒక ఉద్యోగం చేయాలని ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి, నువ్వు వీళ్ళని పెళ్లి చేసుకుంటే నీకు మంచి గృహిణి దొరుకుద్ది, నువ్వెంత చదువుకున్నాడు అయినా. ఈమె నీకు IAS భార్య కావాలి,
లేదా కనీసం ఎంబీబీఎస్ భార్య కావాలి, సాఫ్ట్వేర్ భార్య కావాలని నీకు మైండ్లో ఉండింది. ఈ పిల్ల సాఫ్ట్వేర్ వరకు చదివిందంటే ఆమెకు కూడా కొన్ని కళలు ఉంటాయి కదా, ఏదో సాధించాలి జీవితంలో, ఏదో చెయ్యాలి అని చెప్పేసి. నువ్వెవడివో వచ్చి పెళ్లి చేసుకొని ఆమె ఆశల్ని చంపే హక్కు నీకెక్కడిది? కెనడాలో ఇది జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఏంది ఇంటి పని చేయట్లేదు, వంట పని చేయట్లేదు, మనం ఏం పెద్ద ఇది అనుకున్నాం. అక్కడ పని మనుషులు చాలా కాస్ట్లీ కదా, చాలా పెట్టుకున్నారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. అమెరికాకి వెళ్తే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. నువ్వు ఇంటి పనులు సరిగ్గా చేయట్లేదు, వంట సరిగ్గా చేయట్లేదు, పొద్దున పోతున్నావు ఏందో అని, సాయంత్రం వస్తున్నట్టు నువ్వు కూడా పోతున్నావు, కూడా వస్తున్నావు. నేను మగాడిని, నేను వస్తా చాలే ఇంట్లోనే కూర్చో. అసలు ఏం పనులు అవ్వట్లా, బట్టలు అట్లాగే ఉన్నాయి, టై అక్కడే ఉంది, షూ ఇక్కడే ఉంది, వంటిల్లు అలా ఉంది. ఇట్లా గొడవలు వచ్చాయి. నేనేవో కలలు కానీ ఏదో చేద్దామని కెనడా దాకా వచ్చా. నెక్స్ట్ ఇంకేదో అవ్వాలి నేను. నన్ను ఎందుకు ఇక్కడ తొక్కేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ నేను టీమ్ లీడర్ అవ్వాలి, ఇక్కడ ఆఫీస్లో ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలి, ఏదో చెయ్యాలి కదా. నువ్వు నన్ను తొక్కేసి నాకు అవసరం లేదు, నాకు నువ్వు వద్దు, నీ ఇదొద్దు, నీ సంసారం వద్దు, నీ పెళ్ళొద్దు, కట్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. ఎట్లా వద్దనుకున్నారు కాబట్టి విడాకులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఒక క్రైమ్ చేసింది. ఏం చేసింది? విడాకులు తీసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో సెక్షన్ 498ని ఇంకో రకంగా యూటిలైజ్ చేస్తున్నారు. నీకు కావాల్సిన విడాకులు కదా. ఎందుకు అంటే ఏమోనండి ఇంటి పని వంట పని నా వల్ల కాదు, మా ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదని ధైర్యంగా చెప్పండి. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా సరే మీకు వద్దు అనుకుంటే పోండి, నష్టంలో విడిపోండి. అక్కడ చేసే తప్పు ఏంటంటే హెరాస్మెంట్ చేస్తున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, గోడకేసి అటేసి ఇటేసి కొట్టాడు, అనుమానం పెంచుతున్నాడు, వాళ్ళ స్నేహితుల దగ్గరికి నన్ను పడుకోమంటున్నాడు. మా మావ నన్ను తాగొచ్చి కొడతాడు, మా అత్త రోజు వేధించేది, ఆడపడుచు వచ్చి వేధించేది, మరిది వేధించేవాడు, ఇంట్లో డ్రైవరు, తోటమాలి ఎంతమంది ఉంటే అంతమంది మీద పెట్టేస్తున్నారు కేసులు. వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగుతున్నారు. ఈ బలమైన కేసు పెట్టేసరికి తలా హెరాస్మెంట్ చేసేవాడు అసలు వాడు మనిషి కాదు, సైకో అని నువ్వు పెట్టేసావు కేసు. ఇక్కడ వీళ్ళు ఏడిని మొగుడు పిలిస్తే రావట్లా, లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆ కంపెనీకి లెటర్ పెడితే వాళ్ళ ఉద్యోగం నుంచి పీకేశారు, నువ్వు పోవని. వీసా క్యాన్సిల్ అయింది, ఇతను పెద్ద క్రిమినల్ అని. ఇక్కడికి వచ్చాడు, తిరుగుతున్నాడు, జాబ్ రావట్లా, విడాకులు అయిపోయాయి. మళ్ళీ జాబ్ రావట్లా. ఇక్కడ జాబ్ వచ్చినా ఇతను చేయలేదు. ఒక స్టేజ్కి వెళ్ళినాడు, మళ్ళీ చిన్న జాబులు చేయలేడు. ఆ రేంజ్ జాబులు ఏమో ఎంక్వైరీలు చేస్తే వాళ్ళు ఇవ్వట్లేదు, నువ్వేదో క్రిమినల్ వంట అని. ఏం చేస్తాడు చెప్పు? ఒక మాట, తను చేసిన తప్పే, నేనేమి సమర్థించట్లా. తనేమి వాంటెడ్లీ బర్న్ క్రిమినల్ కాదు కదా, మనం తయారు చేసుకున్న క్రిమినల్. తను ఎప్పుడు కూడా ఇన్ని కేసులు అట్లా పెట్టకూడదు ఇళ్ళ మీద. అండ్ గృహహింస కేసు పెట్టావు కదా, కోర్టుకి పోలీస్ స్టేషన్లు తిరగలేక వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈ అబ్బాయి మహేష్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఆయనకి ఇంకేం చేయాలో అర్థం కాల. తీరా చూస్తే ఓ రోజు నవ్వుకుంటూ నువ్వు ఎవరితోనో వెళ్తున్నావు. ఏమైందా అని కనుక్కుంటే ఆల్రెడీ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, 4 months ప్రెగ్నెంట్ నువ్వు. ఆ విషయం ఆయనకు తెలిసింది. యు ఆర్ వెరీ హ్యాపీ. ఒక దగ్గర అపార్ట్మెంట్లో ఉంటున్నావు, ఎక్కడ మన గ్రీన్ఫీల్డ్ కాలనీ, ఎక్కడ మన వనస్థలిపురం దగ్గర హాయిగా ఉంటున్నావని తెలిసిపోయింది. ఆయనకి ఏదో అనిపించింది, నేను లేని సంతోషం నువ్వు కూడా ఉండొద్దు. ఆయన ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడంటే ఆ పక్కనే తుర్కాయంజల్ అనే దగ్గర ఒక చిన్న హాస్టల్లో నెలకు 6,000 ఎంతో ఇచ్చి అక్కడ ఉంటున్నాడు. ఎందుకు అక్కడే ఉంటున్నాడంటే ఇప్పుడు మన వనస్థలిపురంలో బిఎన్ రెడ్డి కాలనీ నుంచి ఇటు వెళ్తే ఇటు వనస్థలిపురమే, నెక్స్ట్ గుర్రంగూడ దాటితే తుర్కాయంజల్ ఇవన్నీ వస్తాయి. కొంచెంలో బొంగుళూరు ఇంకా దాటి ఎక్కడో ఉంటుంది, అక్కడ లోపల ఉంటున్నాడు. ఏమీ లేదు, చేసుకోవడానికి పని లేదు, కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉన్నాడు, సమాజంలో పెద్ద నేరస్తుడిలా మిగిలిపోయాడు. ఎక్కడికి జాబ్లోకి వెళ్ళినా నీ కంపెనీలో ఎవడో కూడా ఇట్లా చూస్తున్నారు. బతకాలనిపిలా. తను ఏం చేశాడు, ఈమెను ఎలాగైనా సరే చంపాలి అనుకున్నాడు. ఇక్కడ ఈవిడ ఇంకో క్రైమ్ చేసింది. ఏంటంటే అది తర్వాత చెప్తా. ఇది చంపాలి అనుకుని ఏం చేసుకున్నాడు, కింద వాచ్మెన్ దగ్గరకు వచ్చేసి అర్బన్ క్లాప్ అండి అంటే వాడు పైకి పంపాడు. ఈ వాచ్మెన్లకి ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు అర్థం కావట్లా, కనీసం సెన్స్ అన్న ఉండట్లా. ఉత్తరం వచ్చిందంటే పైకి పో, పార్సల్ వచ్చిందంటే పైకి పో. ఇంకా నువ్వెందుకు పైకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియట్లేదు కదా. ఇక్కడ వేరే క్రైమ్, ఈ కథకు సంబంధం లేకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ సిచ్యువేషన్ని. గొలుసులు తెంచుకొని పోతున్నారు మా పైకి వచ్చి, ఎన్నిసార్లు మాట్లాడుకోవాలి మనం. సరే అది పక్కన పెడితే పైకి వెళ్ళాడు. వీళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళ అత్త అక్కడ బాల్కనీలో పనిచేస్తుంది, వాళ్ళ బావమరిది ఇంట్లో ఉన్నాడు, ఏటో వెళ్ళొచ్చాడు. ఈవిడ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే అరుచుకుంటూ లోపలికి వెళ్ళి తొట్టి తీసి
మొహాన్ కేసు కొడితే ఆమె అలా పడిపోయింది. తర్వాత వెంటనే బ్యాగ్లోంచి తీసిన పరికరాలు అన్నీ తీసి మెడ మీద కత్తితో కటా కొడితే ఆమె అక్కడ చనిపోయింది. నెక్స్ట్ ముక్కలు నరుకుదామని రంపం కూడా తెచ్చుకున్నాడు, ఎలక్ట్రిక్ రంపం, ఇట్లా పెడితే అది ఏదో అయ్యేది. ఈ అరుపులకి అత్తమ్మ ఆల్రెడీ వచ్చేసింది, 10 మందికి తెలిసేసరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఈయన భయంతో లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పిలిస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఆ లోపలికి వస్తే నేను తగలబడి చచ్చిపోతాను బెదిరించాడు. మొత్తానికైతే ఆయన్ని బయటికి తీసుకొచ్చారు ఏదో రకంగా. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిస్తే రేపు మాపు ఆయనకి ఏదో శిక్ష పడుద్ది, పెద్ద విషయం కదా. ఈ కథ ఇప్పుడు ఇంకో క్రైమ్ ఏంటంటే, ఈవిడ చనిపోయింది కదా, తన భర్త ఎవరినో పెళ్లి చేసుకుంది కదా, శ్రీనాథ్ అనే అబ్బాయి. వాళ్ళ మమ్మీను ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందని మాకు తెలియదండి, మాకు ఫస్ట్ పెళ్ళి అని చెప్పి పెళ్లి చేశారని. నీకు ఆల్రెడీ విడాకులు అయ్యాయి కదా, ఆ విషయం చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకుంది. తప్పు కదా, ఇది ఈ విషయమైనా తప్పే. సో ఇక్కడ అందరూ నేరస్తులే, అందరూ బాధితులే, ఎవరూ శుద్ధపూసలు కాదు, ఎవరూ ఏది కాదు. అండ్ ఈ మహేష్ అనే ఆయన, హీఈస్ నాట్ ఎ బోర్న్ క్రిమినల్. ఎన్నో ఆశలతోని ఎక్కడికో వెళ్ళాడు ఏదో చేద్దామని, సడన్గా మొత్తం పడిపోయేసరికి ఆయనకు పగ వచ్చింది. ఇప్పుడు సేమ్ సీన్ రివర్స్, ఓకేనా. మహేష్ ప్లేస్లో ఈ అమ్మాయి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈమె కూడా ఎన్నో ఆశలతో కెనడా దాకా వచ్చింది, నువ్వెవరు ఆమె ఆశలు తొక్కడానికి? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నీ స్టేటస్కి తగ్గ అమ్మాయి కావాలి అన్నప్పుడు నీకు ఉండాల్సిన కళలే అవతల వాళ్ళకు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అంటే నీకు పని మనుషులు దొరుకుతారు, కానీ అవుట్ ఆఫ్ వెళ్ళిన తర్వాత ఎవడి పని వాడే చేసుకోవాలి. గార్డెన్ క్లీన్ దగ్గర నుంచి, మొక్కల దగ్గర నుంచి. అండ్ కలిసి వెళ్ళినప్పుడు కలిసి చేసుకోవాలి మ్యూచువల్గా. నేను మగరాయిని, నేను ఏదో నువ్వు ఆడదానివి, ఇంటి పని వంట పని అంతా చెయ్యాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకోకూడదు. ఆవిడకు కూడా కళలు ఉంటాయి. తను చిన్నప్పటి నుంచి ఏదో అవుదామని అనుకుంది, నువ్వు చేసుకోకపోతే తను ఒంటరిగుండానే సాధించుకుంటుంది ఆ కళని, అంతే కదా, నువ్వు తొక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్టర్బెన్స్లు వస్తున్నాయి మనుషులకి. లేదు, నీకు ఇంటి పని వంట పని తోటమాలి ఇవన్నీ చేసుకోవడానికే ఒక పెళ్ళాం కావాలి అని నువ్వు అనుకుంటే ఆ 10th క్లాస్ అమ్మాయినో లేకపోతే అసలు చదువులేని అమ్మాయినే చేసుకో. ఆమెకి ఇంకా నీ కట్నం ఎక్కువ వస్తుంది. 10th క్లాస్ అమ్మాయికి డాక్టర్ నుంచి పెళ్లి చేస్తున్నారంటే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, నేను దేవుడిలా చూస్తారు. ఇంకా చెప్పాలి అంటే 10th క్లాస్ అమ్మాయి అంటున్నారా, లేకపోతే 10th క్లాస్ చదువుకొని ఒక మేజర్ ఖాళీగా ఉన్న అమ్మాయి అంటే ఇంకా చాలు నా చదువు, ఇంకా వేరే చదువులు ఏమొద్దు నాకు, నేను ఇంతవరకు ఉండి ఇక్కడ ఇంటి పని వంట పని చేసుకుని పెళ్ళి అయ్యాక వాళ్ళ బాగోగులు చూసుకుంటాను అమ్మాయిలు ఉంటారు కదా, ఓ మోస్తారు చదివి. అంటే అసలు 10th అని ఎందుకు అన్నాను అంటే, చదువుకునే స్తోమత ఉంది వాళ్ళకి, డబ్బులు లేక కాదు. కాకపోతే వాళ్ళకు భయం ఉంటుంది, అమ్మాయి పాప అక్కడికి వెళ్తే మళ్ళీ వస్తుందా రాదా అని కన్విన్స్ చేసి, వద్దమ్మా ఇంతవరకు చదివింది చాలు అని చెప్పి కూర్చోబెడతారు. వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు దానికి. పెళ్ళాక మంచి జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటారు, ఇల్లు బాగా చూసుకోవాలి, మంచి గార్డెనింగ్ పెంచుకోవాలి, వాళ్ళకంటూ సొంత హాబీలు ఉంటాయి, ఇంట్లో ఏమైనా మంచి వంటలు చేయాలి లేదా యూట్యూబ్ వీడియోలు చేయాలి, ఇనఫ్ ఇంటి పనులు చేసుకుంటారు, బాగుంటారు, నిన్ను డిస్టర్బ్ చేయరు, నీకు కావాల్సిన పనులన్నీ అవుతూ ఉంటాయి. ఇంకా నిన్ను దేవుడిలా చూస్తారు. మా అమ్మాయికి నువ్వు అంత పెద్ద చదువులు చదివావు, మా అమ్మాయిని అయినా గొప్ప మనసుతో చేసుకున్నావండి అని చెప్పేసి ఆరాధిస్తారు. నీకు కూడా ఆ మర్యాదకి నిన్ను ఈమె కూడా నేను ఇంకెక్కువ ప్రేమిస్తుంది, అంతే కదా. నేను ఇంత చదువుకున్నా అంటే ఏ ఆటో వాడో వీడో వస్తాడు అనుకున్నా, కానీ అంత పెద్ద అయినా అంత చదువుకొని నన్ను ఆరాధిస్తాడంటే నేను ఇంకా ప్రేమిస్తుంది, నీకు ఇంకా ఎక్స్ట్రా సేవలు చేసి పెడుతుంది, ఇష్టంగా నీకు 10 రకాలు వండి పెడుతుంది, బాగుంటావు. అట్లా కాకుండా ఈక్వల్ ఇమేజ్ కావాలి. ఆ ఈక్వల్ ఇమేజ్ నీకే కాదమ్మా, అమ్మాయికి కూడా కావాలి. ఆమెకంటూ ఏం లేదా, ఎందుకు చదివింది అంతంత పెద్ద చదువులు, ఇంట్లో ఎదిరించి సిటీకి వచ్చి హాస్టళ్ళల్లో ఉండి అక్కడి నుంచి ఎగ్జాములు రాసి ఇంకో చోటికి వెళ్ళి ఎక్కడెక్కడో పోటీ పరీక్షలు రాసి ఒక మంచి స్టేజ్కి వచ్చి ఎన్నో ఇంటర్వ్యూలు తిరిగి ఎందుకు తిరిగింది? ఆమెకేం అవసరం, ఏదో అవ్వాలన్న కోరిక ఆ పిల్లకి కూడా ఉంటుందిగా. మరి ఆమె ఆశ ఆడపిల్ల అనే ఒక విషయంలో ఆమెను తొక్కే హక్కు నీకు ఎక్కడిది? కానీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్రైము ఇండియాలో ఉంటాయి అవ్వకపోయేది. వీళ్ళకి 2 పనులు చేసుకుంటే ఎవరో ఒక సర్వెంట్ దొరికేవాళ్ళు, అంటే కుక్కు ఒక సర్వెంట్ ఉంటే చాలు కదా, లేదా అత్తమావలే చూసుకునే వాళ్ళేమో మేబీ ఇక్కడ ఉంటే. వీళ్ళు కెనడా వెళ్ళడం వల్ల వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోరావడం వల్ల ఈ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అక్కడ వచ్చింది గొడవ. చాలా మంది చేసుకుంటున్నారు, ముందు మెంటల్గా ప్రిపేర్ అవుతారు, బాగుంటున్నారు. మా ఇప్పుడు మనకి కపుల్స్ వంటలు పెట్టట్లా,
మా పిల్లోడికి ఇది ఇష్టం అండి, మా ఆయన ఇది అని ఇంటి పనులు చేస్తారు, ఆఫీసులు చేసే వాళ్ళు ఉన్నారు. అంతే చేస్తున్నారు, అబ్బాయిలు కూడా వంటలు చేస్తారు, పొద్దున్న లేచి వాళ్ళే కుకింగ్ అంతా చేసేసి ఉండే వాళ్ళు ఉన్నారు, కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అండర్స్టాండింగ్లో. అయితే వీళ్ళు ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇక్కడే అన్నీ మాట్లాడుకొని పెద్దల దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని అన్నీ ఓకే అనుకుంటే బార్డర్ దాటండి. పెళ్ళయింది కదా అని చెప్పేసి పోనీ తొందర విమానం ఎక్కి అక్కడికి వెళ్ళి మీకు ఏమంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అని మమత అక్కడ మాట్లాడుకోవడానికి ఏం లేవు, విడాకులు అవుతుంది లేదు, అక్కడక్కడే పొడుచుకొని వస్తున్నారు తెలుసా. ఏంటి అంటే మనం మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వట్లేదా, లేకపోతే సరైన అవగాహన లేదా, లేకపోతే ఎక్కడ లోపం జరుగుతుంది? ఏదో మంచి సంబంధం బాగా సంపాదిస్తున్నాడు అనేది దగ్గరే వీళ్ళు ఆశపడి అట్లా చేసేస్తున్నారు, ఏం జరుగుతుంది అంటారు? ఏం జరుగుతుందంటే ఏం చెప్తామమ్మా, ఇక సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు ఎవ్వరు కూడా క్రిమినల్స్ కాదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చాలా చిన్నది మనం మాట్లాడుకుంది, దీన్ని దాటి పరిధులు దాటిన వాళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది కూడా కాదు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వద్దు, ఇంకా ఈ టాపిక్లో వాళ్ళని తేవద్దు. చాలా సున్నితమైన అంశమే ఇది, కానీ సున్నితం అని అంటావు కానీ చాలా లోతైన అంశం. ఎందుకంటే నీ జాబ్ పోయినప్పుడు నీకెంత నొప్పి కలిగిందో, అవతల మనిషిని చంపాలి అసలు వీళ్ళు బతకొద్దన్న ఉక్రోషం అంత కలిగిందో, అంటే నీ నరనరాల్లో ఒక ద్వేషం పెరిగిందో, ఆ పిల్లకి కూడా నువ్వు జాబ్ మానే అంటే ఆ టైంలో లోపల అంతే ఉంటుంది. నేను ఎవరిని ఎందుకు వచ్చాను, దేశంకి వచ్చి ఈయనని చేసుకొని నేను ఏమవ్వద్దంటే ఎట్లా? అసలు మొన్నే ప్రమోషన్ వచ్చింది ఆఫీస్లో, నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అసైన్ చేస్తే నన్ను ఇక్కడ పెడతారు, నెక్స్ట్ అక్కడికి వెళ్తా ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళకి ఉంటాయి కదా. అదే కోరుకొని అసలు ఆడపిల్లలు అంత చదువుకోవడం అంటేనే గ్రేట్, చదివించడం ఇంకా గ్రేట్. ఇంట్లో వాళ్ళు వద్దు అన్న 10th దగ్గరే ఆపే వాళ్ళని చాలామందిని చూసాం. డబ్బున్నా కూడా అయినప్పటికీ ఎదిరించి సిటీలలోకి వచ్చి హాస్టళ్ళల్లో ఉంటూ రూములలో ఉంటూ ఈ పెద్ద ఎగ్జాములు రాసుకుంటూ అదే పనిగా చదువుకుంటూ ఏవేవో కోర్సులు నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళని ఈ హస్బెండ్ అన్నవాడు ఇంకా ప్రోత్సహించాలి. అట్లా కాకుండా ఇలాంటి పనులు చేసేసరికి ఏదో అయింది. బట్ అక్కడ కెనడాలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవడం వల్ల ఏమన్నా ఇది వచ్చిందో, వాడు పని చేయొచ్చు ఒళ్ళొంచి, ఇప్పుడు ఈ మహేష్ అనేవాడు కూడా చేయొచ్చు. కాకపోతే ఈ కొంచెం టిపికల్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాడు ఈయన. అక్కడ ఏంటంటే ఆడవాళ్ళే చెయ్యాలి, లేదు ఆ ఏరియా సింగరేణి ఏరియా నుంచి వచ్చాడు, కానీ సింగరేణి కాదు ఈయన జాబ్, ఆడవాళ్ళే చెయ్యాలి, అల్లుడు అంటే ఇట్లుండాలి, అత్త మామ అంటే అల్లుడు వస్తే కింద కూర్చోవాలి, అట్లనే ఉంటాయి కదా. ఎందుకంటే పొలం పనులు చేసేసి వచ్చినా కూడా అంత మొగోళ్ళలాగా కష్టపడి వచ్చినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళే పనులు చేయాలి. అంటే ఆడవాళ్ళు ఎట్లా అంటే మెషిన్స్ లానే చూస్తారు, ఒక మనుషులాగా చూడకుండా మెషిన్స్ లాగా చూస్తారు. సో అదే అలవాటు అయిపోయింది. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ప్రాణం ఉంటుంది, వాళ్ళకు కూడా పెయిన్ ఉంటుంది, వాళ్ళకు కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సో పని అనేది మీకు ఎంత పెయిన్ ఉంటుంది కలిసి చేసుకోండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంతెందుకు ఈ అబ్బాయి అదేంటిది సాఫ్ట్వేర్ అబ్బాయి కాబట్టి ఏ పని లేకుండా పెరిగాడు అనుకుందాం. చక్కగా 10th కాగానే అబ్బాయి బాగా చదువుతుండని వదిలేస్తారు, ఏది కావాలంటే కొనిస్తారు. ఎంసెట్ ర్యాంక్ వస్తే ఇక ఈడ పెట్టుకుంటారు, కార్ అంటే కారు, బైక్ అంటే బైక్, ఫోన్ అంటే ఫోన్, గ్యాడ్జెట్ అంటే గ్యాడ్జెట్, అట్లా పెరిగి ఉండొచ్చేమో. అందుకు ఏ పని చేయకుండా ఇప్పుడు సడన్గా వచ్చి ప్లేట్ ఎత్తు అది దుడు అంటే దానివల్ల నాకు తినడం ఒకటే వచ్చు అనే టైప్లో వీళ్ళందరూ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇక్కడ ఎంత ముచ్చటగా పెరిగినా, నువ్వు మంత్రి కొడుకు అయినా అక్కడికి వెళ్తే బార్డర్ దాటావు అంటే ఖచ్చితంగా నీ పని నువ్వే చేసుకోవాలి. నీది నువ్వే అన్ని తిన్నావా, కడుక్కున్నావా, తుడుచుకున్నావా నువ్వే చేసుకోవాలి, గార్డెనింగ్ తో సహా. ఇంకా చెప్తున్నా, నువ్వు చేసుకోకపోతే ఇంకా వాళ్ళు పనిష్మెంట్లు ఇస్తారు, నీ గార్డెన్ సరిగ్గా లేకపోతే నోటీసులు ఇస్తారు, వచ్చి పంపిస్తారు. ఎవ్రీ మంత్ వాళ్ళు చెకింగ్ వస్తారు, క్లీన్ చేయాలి, దాన్ని కట్ చేసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ స్నో పడితే నీ స్నో నువ్వే కొట్టుకోవాలి, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. అట్లా ప్రిపేర్ అయితేనే పోండి, లేకపోతే అవసరం లేదు అక్కడికి వెళ్ళి అనవసరంగా. రైట్ అండ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.